గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పంటల సాగు విస్తీర్ణం వాటి యొక్క తీరుతెన్నులు సాగు విస్తీర్ణంలో 150 లక్షల ఎకరాల నుంచి 220 లక్షల ఎకరాలకు పెరిగింది. వరి సాగు విస్తీర్ణం చూసుకున్నట్టయితే 50 లక్షల ఎకరాల నుంచి 120 లక్షల ఎకరాలకు పెరిగింది. వరి కాకుండా మిగతా ఆరుతడి పంటలైనటువంటి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న వంటి యొక్క పంటల్లో సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. మిగతా పంటలైనటువంటి ఉద్యానవన పంటలు, పత్తి వీటి యొక్క సాగు విస్తీర్ణం పెద్దగా మార్పు లేదు. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 80% పైగా సాగు విస్తీర్ణంలో వరి, పత్తి మరియు మొక్కజొన్న పంటలే ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. ఇది మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇలాంటి వైవిధ్యం లేని పంటల సాగు నేపథ్యంలో వరిలో రికార్డు స్థాయిలో మనకు బియ్యం ఉత్పత్తి జరుగుతూ ఉంది. 170 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతూ ఉండగా వీటిలో మన యొక్క రాష్ట్ర అవసరాలు 40 లక్షల టన్నులు మాత్రమే. ఇంకా 130 లక్షల టన్నుల మిగులు అనేది ఉంది. అవసరానికంటే ఎక్కువగా ఉత్పత్తి అనేది వరిలో జరుగుతూ ఉంది. ఇంకా అవసరమైనటువంటి నూనె గింజల సాగు 7 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉంది. ఇటు ఉత్పత్తి చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5 లక్షల టన్నుల ఉత్పత్తి అనేది ఉంది. మన యొక్క అవసరాలు చూసుకున్నట్లయితే 7 నుంచి 8 లక్షల టన్నులు. ఇక్కడ మన ఉత్పత్తి మన అవసరాల్లో 40% డిమాండ్ మాత్రమే తీరుస్తూ ఉంది. ఇతర ఆరుతడి పంటల్లో చూసుకున్నట్లయితే పప్పు ధాన్యాల్లో 9 లక్షల ఎకరాల సాగు మాత్రమే జరుగుతూ ఉంది. ఇక్కడ మన యొక్క అవసరాలు 11 లక్షల టన్నులు, కానీ ఉత్పత్తి మాత్రం 6 నుంచి 7 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంది. 4 నుంచి 5 లక్షల టన్నుల లోటులో పప్పు ధాన్యాలు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం చూసుకున్నట్టయితే 13 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతూ ఉంది. అన్ని ఉద్యానవన పంటల ఉత్పత్తులు చూసుకున్నట్టయితే 71 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. వీటిలో ప్రధానంగా కూరగాయలు ప్రతి ఏటా 38.5 లక్షల టన్నుల అవసరం ఉంది. కానీ ఇక్కడ ఉత్పత్తి మాత్రం 16 లక్షల టన్నులు మాత్రమే జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు భారీగా 22.5 లక్షల టన్నుల లోటు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉద్యానవన పంటల్లో పండ్ల ఉత్పత్తి చూసుకున్నట్లయితే మామిడి, బత్తాయి, జామ, బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా, సపోటా మరియు నేరేడు ఇవి మన అవసరాలకు మించి ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాము. మిగతా పండ్లైనటువంటి అరటి, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష మరియు అనాస పండ్లను దిగుమతి చేసుకుంటా ఉన్నాము. పాడి పరిశ్రమ చూసుకున్నట్లయితే మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిలో ఇవాళ దేశంలో 3-5 స్థానంలో వరుసగా ఉన్నాము. ఇక్కడ ఏటా 10 నుంచి 11 లక్షల టన్నుల మాంసము మరియు 1700 నుంచి 1900 కోట్ల గుడ్ల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. ఇది దేశవ్యాప్తంగా దీంట్లో తెలంగాణ వాటా 13%గా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సుల కంటే కూడా మనం 4 నుంచి 5 రెట్లు అధికంగా గుడ్లని మరియు మాంసాన్ని ఉత్పత్తి చేస్తాము. ఇక్కడ పాలలో ఇంకా మనం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. ఏటా 60 నుంచి 60 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంది. ఇవి పంటల యొక్క సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరియు అవసరాలు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులు, కరువు కాటకాలు, అకాల వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల పంటల ఎదుగుదల వాటి యొక్క దిగుబడి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి ఇది మున్ముందు ఆహార భద్రతకి పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. అంతేకాకుండా విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందుల వినియోగం జరుగుతూ ఉంది. దీనివల్ల నేల యొక్క సారవంతం క్షీణిస్తూ ఉంది. కర్బన సేంద్రియ పదార్థం ఇది ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని సూచించేది అనమాట. ఈ యొక్క కర్బన సేంద్రియ పదార్థం అనేది 0.5% కంటే చాలా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 0.1 నుంచి 0.2% కూడా పడిపోయింది. అదేవిధంగా ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చీడపీడల ఉధృతి అనేది పెరిగిపోతూ ఉంది. వీటి నివారణకు గాను ఇవాళ అధిక మొత్తంలో క్రిమి సంహారక మందులు వాడటం జరుగుతూ ఉంది. దీనివల్ల గాలి, నీరు, అదేవిధంగా నేల ఇవన్నీ కలుషితమైపోతున్నాయి. దీనివల్ల వాటి యొక్క పంట ఉత్పత్తిలో అవశేషాలు ఉంటున్నాయి. అది రైతు ఆరోగ్యానికి మరియు జన ఆరోగ్యానికి పెను సవాలుగా మారుతా ఉన్నాయి. ఏకరూప పంట విధానం తెలంగాణలో 3 పంటలనే 80% పైగా విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల ఏడుకి ఏడు పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి, గిట్టుబాటు ధర ఉండడం లేదు. ఇలాంటి కారణాల వల్ల రైతుకు అనుకున్నంత స్థాయిలో లాభాలు రావడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇక్కడ వరి విస్తీర్ణం అనేది 120 లక్షల ఎకరాలు సాగు జరుగుతూ ఉంది. వానాకాలంలో 60 లక్షల ఎకరాలు, తర్వాత రబీలో 60 లక్షల ఎకరాలు సాగు చేస్తా ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు అధిక ఆదాయం ఇవ్వడానికి ఏం చేయాలంటే వంగడాలను చూసుకున్నట్టయితే బయోఫోర్టిఫికేషన్, ఇక్కడ తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్, తక్కువ చక్కెర, అధిక జింకు, అధిక ఐరన్ ఇలాంటి పోషకాలు కలిగిన వరి వంగడాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తక్కువ నీటితో పండే రకాలను, అదేవిధంగా తక్కువ నీటితో వరిని సాగు చేసే సాంకేతికతలను మనం ఇంకా రైతుల్లో చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాసంగిలో పంట మార్పిడి చేయాలి. 1 ఎకరం పండించే నీటితోటి 2 నుంచి 3 ఎకరాల ఆరుతడి పంటలు, తక్కువ నీరు తీసుకునే పంటలకి మనం పంట మార్పిడి చేయడం. అదేవిధంగా వరిలో ఎక్కువ ధర తీసుకురావాలి, ఎక్కువ లాభదాయకంగా ఉండాలంటే వీటిలో ఉత్పత్తి వైవిధ్యీకరణ, విలువ జోడింపు చేయాలి. ఇక్కడ వడ్ల నుంచి ప్రాసెసింగ్ చేసినట్లయితే కూడా మనకు అధిక ధర, లాభదాయకంగా కూడా ఉంటుంది. వరి సాగు మనకు ఇప్పుడు యూరియా కొరత ఉన్న నేపథ్యంలో వానాకాలంలో 60 లక్షల ఎకరాలు సాగు చేస్తూ ఉన్నాము.
తర్వాత యాసంగిలో 60 లక్షల ఎకరాలు సాగు చేస్తాం. ఇక్కడ మన ఉదాహరణ ఎకరాకు ఒక బస్తా డిఏపి మరియు 3 బస్తాల యూరియా వరిలో వేసుకున్నాం అనుకున్నట్లయితే ఈ యాసంగిలో పండించే 60 లక్షల ఎకరాలకు 180 లక్షల బస్తాల యూరియా అవసరం ఉంటుంది. కొంత విస్తీర్ణాన్ని మనం నూనె గింజలు కానీ పప్పు ధాన్యాలు కానీ మనం మార్పిడి చేసినప్పుడు నూనె గింజల్లో చూసుకున్నట్లయితే నూనె గింజల్లో ఒక బస్తా డిఏపి ఒక బస్తా యూరియా అవసరం అవుతుంది. ఒకవేళ నూనె గింజలు వేసుకుంటే వరికి బదులు ఒక 2 బస్తాల యూరియా ఆదా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పప్పు ధాన్యాలు వేసుకుంటే పప్పు ధాన్యాలు ఒక బస్తా డిఏపి తోటి ఒక ఎకరం పండించుకోవచ్చు. వరికి బదులు పప్పు ధాన్యాలు వేసుకున్నా కానీ ఇక్కడ 3 బస్తాల యూరియా ఆదా అవుతుంది. మనం ఉదాహరణకు 1/3 వంతు ఒక 20 లక్షల ఎకరాలని మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే 20 లక్షల ఎకరాల్లో ఒక 5 లక్షల ఎకరాలు నూనె గింజలు, ఒక 15 లక్షల ఎకరాలు పప్పు ధాన్యాలు మార్పిడి చేసుకున్నాం అనుకోండి, దాదాపు నూనె గింజల్లో ఒక 10 లక్షల బస్తాల యూరియా, అదేవిధంగా పప్పు ధాన్యాల్లో ఒక 45 లక్షల బస్తాల యూరియా, సుమారు 55 లక్షల బస్తాల యూరియా ఆదా అవుతుంది. దీనివల్ల 140 కోట్ల రూపాయలు రైతాంగానికి ఆదా అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వడ్ల నుంచి విలువ జోడింపు ఏ విధంగా చేసుకోవాలంటే దీనివల్ల రైతులకు వ్యాపారులకు అదనపు ఆదాయం కలుగుతా ఉంది. ధాన్యాన్ని యథావిధిగా మార్కెట్కి వేయకుండా వివిధ రూపాలకు మార్చడం ద్వారా లాభాలు వస్తాయి. ఇక్కడ వాటి నుంచి వచ్చే ఉప ఉత్పత్తులు, విలువ జోడింపు పద్ధతులు, ఇక్కడ బుడి బియ్యంని నేరుగా అమ్మడం, తర్వాత ఉప్పుడు బియ్యంలో పోషక విలువలు పెరగడం, నూక శాతం తగ్గడం, ఇలా చేసినప్పుడు కూడా మన అధిక ధరకు ఈ యొక్క వరిని అమ్ముకోవచ్చు. అదేవిధంగా రైస్ బ్రాన్ ఆయిల్, ఇక తౌడు నుంచి మనం నూనె తీసుకుంటాం. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తౌడును నేరుగా పశువుల మేతగా వేయడం కంటే నూనె తీసిన తర్వాత వచ్చే కేక్ అంటాం అనమాట. దీన్ని వాడడం వల్ల కూడా ఎక్కువ ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వీటి నుంచి పేలాలు, మరి అటుకులు, తర్వాత మరమరాలు, ఇవన్నీ ఏంటంటే వివిధ విలువ జోడింపు ఉత్పత్తులు అనమాట. వీటిని కూడా అమ్ముకున్నట్లయితే అధిక ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. వరి పొట్టు నుంచి కూడా మనం ఇవాళ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, బ్రిక్వెట్స్ తయారు చేసుకోవచ్చు. దీంతో సిలికా, సిమెంట్ మరియు పెయింట్ పరిశ్రమలో వాడతారు. వరిలో వచ్చే ప్రతి ఉత్పత్తిని ఇక్కడ గడ్డి నుంచి కూడా పుట్టగొడుగులు సాగు చేసుకోవచ్చు, కాగితం తయారు చేసుకోవచ్చు. ఈ యుద్ధం నేపథ్యంలో రోడ్లు వేయడానికి తారు కొరత ఉంది. ఈ గడ్డి నుంచి కూడా తారు తయారు చేస్తారనేది పేపర్లో చదివాము. రైతు ఒక సాగు మాత్రమే చేయకుండా అతను ఒక వాణిజ్యవేత్తగా కూడా ఆలోచించినట్లయితే కూడా అధిక లాభదాయకంగా ఉంటుంది. అధిక ధరకి తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సమగ్ర వ్యవసాయ విభాగంలో గత దశాబ్దన్నర కాలంగా మేము వివిధ సమగ్ర వ్యవసాయ నమూనాలను కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆరుతడి నీటి వసతి కింద తేలికపాటి నేలలో సన్న రైతు 2.5 ఎకరాలు ఉన్న రైతు సమగ్ర వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది గత దశాబ్దన్నర కాలంగా ఒక 6 నమూనాలను, రాజేంద్ర నగర్లో ఒక 4 నమూనాలు, ఉత్తర తెలంగాణలో ఒక నమూనా, అదేవిధంగా ఆయకట్టు ప్రాంతంలో ఒక నమూనా, మొత్తం 6 నమూనాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 2.5 ఎకరాలు అంటే సుమారు మనకు 100 గుంటలు. ఈ 100 గుంటల్లో 70 గుంటలు మనం పొలం పంటలకి కేటాయించాలి. ఈ పొలం పంటల్లో కూడా మనం పండించే ప్రధాన పంటలైనటువంటి వరి, మొక్కజొన్న, పత్తి, వీటిలో ఆరుతడి పంటలైనటువంటి నూనె గింజలు, పప్పు ధాన్యాలు, తర్వాత చిరుధాన్యాలు, వీటిని అంతర పంటలుగా వేయడము, లేదా ప్రధాన పంటకు ముందుగా సాగు చేయడం, తర్వాత ప్రధాన పంట తర్వాత సాగు చేయడం, ప్రధాన పంటలతో పాటు అన్ని రకాల పంటలను ఇక్కడ సమ్మిళితం చేసి మనం పండించుకోవాల్సి ఉంటుంది. ఈ 70 గుంటల్లో మిగతా 20 గుంటల్లో ఉద్యానవన పంటల్లో పండ్ల తోటలు వేసుకోవాలి, దాంట్లో కూరగాయలు అంతర పంటలు వేసుకోవాలి. ఇవన్నీ 70 నుంచి 80 గుంటల్లో పంటలు వేసుకుంటాం. మిగతా వాటిల్లో మనం పాడి పశువులు, తర్వాత గొర్రెలు, మేకలు, పెరటి కోళ్లు, ఇలాంటి ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో పంటలతో పాటు పాడి పంట అంటుండే. ఆ విధానంలో మనం ఈ యొక్క 2.5 ఎకరాల్లో చేసుకున్నట్లయితే ఒక వ్యాపకంలో వచ్చిన ఉత్పత్తులు, పశువుల నుంచి వచ్చే పేడ కానీ, తర్వాత గొర్రెలు, మేకలు, కోళ్ల నుంచి వచ్చే పెంటని మళ్ళీ వాటిని వర్మి కంపోస్ట్గా తయారు చేసుకోవడం, కంపోస్ట్గా తయారు చేసి పంటలకు వేసుకోవడం, అంటే ఏది ఇక్కడ వృధా కాదనమాట. పంటల నుంచి వచ్చే గడ్డి వాటిని పశువులకు వేసుకోవడం, సో ఇవంతా ఒక రీసైక్లింగ్. పేడ వేయడం వల్ల, వాటికి ఎరువులుగా వేయడం వల్ల అక్కడ పంటల్లో మనం పైపాటుగా వేసే ఎరువులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా అజోల్లా తయారు చేసుకోవడం, తర్వాత వాటిలో నుంచి పెరటి కూరగాయలు సాగు చేసుకోవడం సమగ్ర వ్యవసాయ విధానంలో గత దశాబ్దన్నర కాలంగా చేస్తూ ఉన్నాము. వీటి యొక్క ఫోటోగ్రాఫ్స్ చూడవచ్చు మేము చేసే పరిశోధనలో. వాటితో పాటు కుందేళ్లు, తర్వాత కౌజు పిట్టలు సాగు చేయడం, అంటే ఇక్కడ రైతు అనేది ఏంటంటే తనకున్న మార్కెట్ డిమాండ్ బట్టి వివిధ వ్యాపకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా అతని వాతావరణ పరిస్థితులు, అతని యొక్క నేల, ఉన్న మార్కెట్ డిమాండ్ బట్టి గొర్రెలను పెంచుకోవాలా, లేకపోతే మేకలను పెంచుకోవాలా, లేకపోతే కోళ్లను పెంచుకోవాలా, లేకపోతే గేదెల, ఆవుల, కౌజు పిట్టల, కుందేళ్ల, చేపల పెంపకమా, తను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల సమగ్ర వ్యవసాయం చేయడం వల్ల మనకు దాదాపు పశు సంపద ద్వారా 60% పైగా నికర ఆదాయం అనేది వస్తుంటుంది. ఇక్కడ ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. పంటల్లో చూసుకున్నట్లయితే 4 నెలలకు 5 నెలలకు కానీ, అంటే ఒక సీజన్ తర్వాత కానీ మనకు ఆదాయం కనిపిస్తుంది. ఇక్కడ సమగ్ర వ్యవసాయం వల్ల ప్రతిరోజు గుడ్లు, పాల ద్వారా ప్రతిరోజు ఆదాయం కనిపిస్తుంటుంది. తర్వాత గొర్రెలు, మేకలు నుంచి వచ్చే మాంసం మనం అమ్ముకున్నట్లయితే ప్రతి నెల ఆదాయం, అంటే ఇక్కడ ప్రతిరోజు ఆదాయం కనిపిస్తుంది.
అదే పంటల్లో అయితే మనకి ఒక సీజన్కి ఆదాయం కనిపిస్తుంటది. తద్వారా ఏంటంటే మనకి రైతు అవసరాల కోసం అప్పులు చేయకుండా తన సమగ్ర వ్యవసాయం పొలం నుంచే ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చే ఉప ఉత్పత్తులు రీసైక్లింగ్ చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, అధిక లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ రకాల పంటలు వేస్తాం కాబట్టి ఇక్కడ తిండి గింజలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, మాంసం ఇవన్నీ తన అవసరాలు తీరిన తర్వాత మిగిలి వాటిని మార్కెట్కి విక్రయించుకోవచ్చు. ఇక్కడ సేంద్రియ కర్బన పదార్థం పరిశోధనలో తేలింది ఏంటంటే ఇక్కడ తక్కువ స్థాయిలో ఉన్న సేంద్రియ కర్బనాన్ని మధ్యస్థ స్థాయికి తీసుకుపోవడం జరిగిందనమాట 15 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు పంట యొక్క అవసరాలు తీరి కూడా ఇంకా 22%, 32%, 91% అదనంగా లభ్య స్థితిలో ఉన్నాయి. అదేవిధంగా వివిధ రకాల పంటలు వేస్తాం కాబట్టి ఇక్కడ మిత్ర పురుగుల వృద్ధి జరుగుతుంది, చీడపీడల్ని సహజంగా నియంత్రించుకోవచ్చు. ఇక్కడ రసాయనిక ఎరువులు తగ్గడం వల్ల పర్యావరణ సమతుల్యంగా ఉంటుంది. సమగ్ర వ్యవసాయం ద్వారా దీని యొక్క గ్రాస్ రిటర్న్స్ మరియు నెట్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే వరిలో చూసుకున్నట్లయితే దిగుబడి 6 నుంచి 8 టన్నులు వస్తుంది. అదే ఇక్కడ మనం వివిధ పంటలు వేస్తాము, వివిధ పాడి పశువులను పెంచుకుంటా ఉన్నాం, కోళ్లను పెంచుకుంటా ఉన్నాము, గొర్రెలను, మేకలను పెంచుకుంటున్నాం కాబట్టి అక్కడ వచ్చే ఆదాయాన్ని వరి దిగుబడికి సమానంగా చూసుకున్నట్లయితే దీన్ని రైస్ ఈక్వివలెంట్ ఈల్డ్ అంటారన్నమాట. సో ఇవాళ చూసుకున్నట్లయితే 16 టన్నుల నుంచి 82 టన్నుల వరకు దిగుబడి కనిపిస్తా ఉంది. అదే వరిలో చూసుకున్నట్లయితే ఇవాళ 6 నుంచి 8 టన్నులు, దాదాపు 10 రెట్లు ఎక్కువగా దిగుబడి కనిపిస్తా ఉంది ఈ సమగ్ర వ్యవసాయం వల్ల. సాగు ఖర్చు కూడా చూసుకున్నట్లయితే 6 లక్షల నుంచి 12 లక్షల సాగు ఖర్చు అవుతుంది. స్థూల ఆదాయం దీన్నే గ్రాస్ రిటర్న్స్ అంటారన్నమాట. 3 లక్షల నుంచి 12 లక్షల ఆదాయం కనిపిస్తా ఉంది. నికర ఆదాయంలో చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల నుంచి 6 లక్షల వరకు నికర ఆదాయం కనిపిస్తుంది. ఇక్కడ పని దినాలు కూడా 500 నుంచి 800 పని దినాలు కల్పించబడుతున్నాయి. ఇక్కడ ₹1 పెట్టుబడి పెడితే ₹1.60 నుంచి ₹2.70 వరకు ఈ బెనిఫిట్ కాస్ట్ రేషియో కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ నేను ఒక విశ్లేషణను చూపిస్తాను. సంవత్సరానికి 12 నెలలు చూసుకున్నట్లయితే ప్రతి నెల సుమారు 30,000కు తగ్గకుండా రైతుకు అనేది ఈ సమగ్ర వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తుంది. 12 నెలల్లో 10 నెలలు 30,000కు పైగా ఆదాయం వస్తుంది. ఈ యొక్క సమగ్ర వ్యవసాయాన్ని కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రోత్సహిస్తే ఇక్కడ 30% రసాయన ఎరువుల వినియోగం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఒక 20% సమగ్ర వ్యవసాయ పద్ధతుల్ని చిన్న రైతుల్లో ఉన్న వాళ్ళలో 20% మనం పాటిస్తే రాష్ట్రానికి ఎరువులపై 450 కోట్ల ఆదా అవుతుంది. అంటే అంత భారం అనేది తగ్గుతా ఉందన్నమాట. పర్యావరణ పరంగా కూడా చూసుకున్నట్లయితే 14 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన వాయువును కూడా మనం నియంత్రించవచ్చు ఈ యొక్క సమగ్ర వ్యవసాయం చేపట్టినప్పుడు. ఈ సమగ్ర వ్యవసాయం వల్ల మన గుడ్లు, పాలు, అదేవిధంగా పప్పు దినుసులు, మాంసం కూడా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ప్రోటీన్ ఉన్న అధిక పోషకాహారం ఉన్న ఆహారం కూడా లభ్యత కూడా మెరుగుపడతా ఉంది. ఇక్కడ మన పంట నుంచి 4-5 నెలల్లో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ రోజువారీ ఆదాయం, అంటే రోజువారీ ఆదాయం పాలు అమ్మినా కానీ గుడ్లు అమ్మినా కానీ ఆదాయం వస్తుంది. అధిక వడ్డీకి రుణాలు తీసుకునే బదులు మనం ఈ యొక్క సమగ్ర వ్యవసాయం చేపట్టినప్పుడు పాలు, గుడ్ల ద్వారానే ఆదాయం తీసుకొని రైతు తన చేనులోనే, తన పెరట్లోనే సంవత్సరం పొడవునా ఉపాధి తీసుకోవచ్చు. ప్రతిరోజు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.